ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. ఏబు గ్రంథం 8:7 ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము వాగ్దానము మనకు తెలియజేస్తుంది. మొదట మన స్థితి కొద్దిగా ఉండవచ్చు, తుదకు అది అభివృద్ధి పొందుతామని తెలియచేస్తూ ఉంది. దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అంటే, మన ఆత్మీయ స్థితి అభివృద్ధి పరచబడినప్పుడు. మనం ఎప్పుడైతే ఆత్మీయ స్థితి అభివృద్ధి పరుచుకుంటామో, మన ప్రార్థనలు, మన ధర్మ కార్యాలు, మన నీతి, మన పరిశుద్ధత, మనం ఎప్పుడైతే మన స్థితిగతులను మార్చుకుంటూ ఆత్మీయంగా మనం అభివృద్ధి పరచబడతామో, దేవుడు మనలను గొప్పగా ఆశీర్వదిస్తానని తెలియజేస్తున్నాడు. మొదటగా కొద్దిగా ఉన్న యాకోబు జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, తన స్థితి కొద్దిగా ఉంది. ఆత్మీయంగా ఎప్పుడైతే తన జీవితాన్ని మార్చుకుంటూ వచ్చాడో, దేవుడు గొప్పగా ఆశీర్వదించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు నీ స్థితి, నీ పరిస్థితులు కొద్దిగా ఉండొచ్చు. రాబోతున్న దినాల్లో మహా అభివృద్ధిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అటు కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన మీకులో ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కూడా కాచారు, మళ్ళా శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. బేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, భాగ్యము మా అందరికి ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. ప్రభు, మాతో మీరు వాక్యపు వెలుగులోంచి మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. మొదటి కొద్దిగా ఉన్న తుదకు ముగింపులో మంచి మహాభివృద్ధిని ఇస్తానన్నారు. ఎవరైతే ఇంకా నేను ఈరోజు స్థితిగతులను చూసి బాధపడుతున్నారో, వారికి మహాభివృద్ధిని దయచేయమని కోరుకుంటూ ఉన్నాను. అయినా ప్రతి కుటుంబాన్ని బలపరచమని వేడుకుంటూ ఉన్నాను. ఎవరి స్థితిగతులు బలహీనంగా ఉన్నాయో వారిని బలపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం ఉన్నటువంటి పుట్టినరోజులు, వివాహ దినాలు, అనారోగ్యాలు, ఆర్థిక పరిస్థితులు, నైనా సమాధానము, కుటుంబాల్లో నెమ్మది దయచేయి. సాతాను గలిబిలన్నిటి నుంచి విడిపించు. ఈ దినమంతా మిమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి మీ మహా కృపచేతను రెక్కల చాటును భద్రపరచమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.